మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:02. తిథి అమావాస్య మధ్యాహ్నం 1:12 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:33 వరకు. వర్జం రాత్రి 7:32 నుంచి 9:08 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుంచి 1:35 వరకు. మరల మధ్యాహ్నం 3:03 నుంచి 3:48 వరకు. అమృతకాలం ఉదయం 9:16 నుంచి 10:51 వరకు. మరల తెల్లవారుజామున 5:08 నుంచి 6:43 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషాలు: అమా సోమవార వ్రతం, అలాగే పురందరదాస పుణ్యదినం. అమా సోమవార వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తికి మానసిక శక్తి ఆత్మశక్తి సమ్మిళితమై అతడు సంకల్పించినటువంటి సంకల్పాలు కార్యరూపం దాలుస్తుంటాయి. ఇక్కడ మనం గమనించాల్సినది ఏమిటి అంటే, మనకు కోరికలు అనేటువంటివి మిగలకూడదు. ఈ మిగలకుండా ఉండాలి అంటే ఆత్మశక్తితో సమ్మిళితం కావాలి. ఏదైనా సరే ఒక సంకల్పం నెరవేరాలి అంటే ఆత్మశక్తితో సమ్మిళితమైతే ఆ సంకల్పం వెంటనే నెరవేరి తీరుతుంది. అందుకనే మనకు మనసు ప్రసన్నంగా ఉన్నప్పుడు సంకల్పించినటువంటి కార్యక్రమాలు పూర్తవుతూ ఉంటాయి. ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి అభ్యాసం ద్వారా చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆదిక్రియ ఏమిటి? ఆదిక్రియ అంటే మనం పుట్టిన తర్వాత మొట్టమొదటి చేసేటువంటి పని ఏమిటండి అంటే గాలి పీల్చటం. దాంతో జీవనం ప్రారంభమవుతుంది. అయితే ఈ గాలి పీల్చడం అనేది ఎలా పీల్చాలి, ఎంతవరకు పీల్చాలి అంటే పూర్తిగా పీల్చాలి. మనం బద్ధకం చేత సగం సగం పీలుస్తూ ఉంటాం. ఈ సగం సగం పీల్చడం వలన మన మానసిక స్థితి ఎలా తయారవుతుందంటే, ఏ పని ప్రారంభించినా ఏకాగ్రత కుదరక మధ్యలోనే ఆపేసేలా తయారవుతాం. మరి ఏం చేయాలి అంటే, ఆ ప్రారంభించినటువంటి గాలి పీల్చడం అనే క్రియ కడుపు నిండా గాలి పీల్చే వరకు దీర్ఘశ్వాస పీల్చాలి. ఈ విధమైనటువంటి పూర్ణంగా గాలి పీల్చడం అనే క్రియ కనుక కొనసాగించినట్లయితే వ్యక్తి ఆరంభించిన పని పూర్తయ్యేదాకా ఏకాగ్రత భిన్నం కాకుండా పూర్తి చేసేటువంటి స్వభావాన్ని అలవర్చుకుంటాడు. అలా చేస్తే ఏమవుతుంది అంటే సంకల్పాలు మిగిలిపోవు. ఎప్పుడు కూడా ఆరంభించినటువంటి పనిని పూర్తిగా చేసినట్లయితే, జీవితం ఆరంభించాడు దీన్ని పూర్తిగా చేయడం అంటే ఏమిటి, మళ్ళీ పుట్టకుండా మోక్షాన్ని సాధించడం అనే క్రియను కూడా పూర్తిగా చేయగలుగుతాడు. అందుకనే అరణ్యంలో నివసించేటువంటి ఋషులు ఈ దీర్ఘశ్వాస పీల్చడం కోసం, ఆ దీర్ఘశ్వాస పీల్చుతున్నట్లయితే మధ్యలో మాట్లాడడం కుదరదు, అందుకని మౌనాన్ని పాటించడం. అలాగే కడుపు నిండా తినేసినట్లయితే ఆయాసం వచ్చేసి చిన్న చిన్న శ్వాసలే పీలుస్తాడు తప్పితే పూర్తిగా శ్వాస పీల్చలేడు. అందుకని ఆహారాన్ని నియమితంగా తీసుకోవడం, అదేవిధంగా ఈ సమయంలో భగవన్నామాన్ని జపించటం, ఈ 4 క్రియలు చేయటం కోసమే అడవిలో ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా పూర్తి గాలి పీల్చడం అనే అభ్యాసం చేసినట్లయితే అన్ని కార్యములను కూడా చివరి వరకు పూర్తిగా చేయగలుగుతాం. ఏకాగ్రత సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యం. 100 వ్యర్థమైన మాటల కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మాట ఒక్కటి చాలు.